అందంగా కనిపించడం కోసం చాలా మంది ఫెయిర్నెస్ క్రీమ్లు ఎక్కువగా వాడుతుంటారు. వాటి వాడకం వల్ల చర్మం కాంతివంతంగా, అందంగా కనిపిస్తుంది. కానీ ఫెయిర్నెస్ క్రీముల వాడకంతో అనేక సమస్యలు ఎదురవుతాయని అంటున్నాయి లేటెస్ట్ సర్వేలు. ముఖ్యంగా భారత్లో ఈ క్రీముల వాడకం వల్ల కిడ్నీ సమస్యలు కూడా బాగా పెరిగిపోతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఫెయిర్నెస్ క్రీములకు కిడ్నీలకు ఉన్న సంబంధం ఏంటి? కిడ్నీలపై ఫెయిర్నెస్ క్రీముల ప్రభావం ఎలా ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలే కాదు, ఈ మధ్య పురుషులు కూడా అందంగా కనిపించడం కోసం అనేక ఫెయిర్నెస్ క్రీములను వాడుతున్నారు. కానీ ఎక్కువ కాలం ఇలాంటి క్రీములు వాడటం వల్ల చర్మం ఇన్ఫెక్షన్కు గురవుతోందని నిపుణులు, బ్యూటీషియన్లు చెబుతున్నారు. చర్మం తత్వాన్ని బట్టి కొందరు కొన్ని క్రీములు వాడాలి, లేకపోతే వాడకూడదు అనేది వారి సలహా. చర్మానికి అప్లై చేసే ఈ క్రీములలో ఉండే రసాయనాలు చర్మంతో పాటు మొత్తం శరీరానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కానీ లేటెస్ట్గా జరిగిన ఒక సర్వే రిపోర్ట్ గమనిస్తే ఫెయిర్నెస్ క్రీములతో కిడ్నీలకు హాని తప్పదని చెప్తున్నాయి. ఇది ఎక్కువగా ఇండియాలోనే ఉందని రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి. ఈ క్రీముల్లో ఉండే పాదరసం మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. చర్మం నిగారింపు కోసం యూజ్ చేసే ఫెయిర్నెస్ క్రీముల వాడకం వల్ల మెంబ్రానస్ నెప్రోపతి కేసులు పెరుగుతున్నాయని, దీనివల్ల కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీయటమే కాకుండా ప్రోటీన్ లీకేజ్ కి కారణమవుతోందని తాజాగా అధ్యయనం తెలిపింది. మెంబ్రానస్ నెప్రోపతి అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీనివల్ల నెప్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఇది మూత్రంలో ఎక్కువగా ప్రోటీన్ విసర్జించేలా చేస్తుంది. 2021 జూలై నుంచి 2023 సెప్టెంబర్ మధ్యకాలంలో నమోదైన 22 మెంబ్రాన్స్ నెప్రోపతి కేసులను ఈ సర్వేలో భాగంగా పరీక్షించారు. చర్మం ద్వారా పాదరసం శరీరంలోకి వెళ్లి మూత్రపిండాల ఫిల్టర్లను ప్రభావితం చేస్తుందని, ఇది నెప్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరగటానికి దారితీస్తుందని పరిశోధకులు తెలిపారు. దేశీయ మార్కెట్లో ఈ క్రీములు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని, ఈ క్రీములు చర్మ నిగారింపు విషయంలో త్వరగా ప్రభావం చూపుతాయన్న ప్రచారం వల్ల చాలా మంది ఇలాంటివి ఉపయోగిస్తున్నారని పరిశోధకులు తెలిపారు.